అందరికీ నమస్కారం. మనకి ఏపీ సెట్ రిజల్ట్ జూన్ 30 ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు వరకు చాలామంది రిజల్ట్ చూసుకున్నారు. రిజల్ట్ అంటే ప్రైమరీ కీలో చూసుకొనున్నారు. ప్రైమరీ కీలో కొంతమందికి 40 దాటాయి. ఓసీ, బీసీ వాళ్ళకి కంపల్సరీగా 40 మార్క్స్ అనేది దాటాలని ఇంతకుముందు వీడియోలోనే నేను చెప్పాను. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి బేస్డ్ ఆన్ బట్ ఇన్ని మినిమం మార్క్స్ అనేది లేవు. అవి ఏమైనా పెడతారనేది చూడాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఎవరైతే బార్డర్ మార్కులో ఉన్నారో 37, 38, 39 మార్క్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కడైనా మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది మనకి రేపు ఉదయం 11 గంటలకు తెలుస్తుంది. అయితే ఏ రిజల్ట్ అయినా రేపు వచ్చిన రిజల్ట్ ఫైనల్ రిజల్ట్. సో కొంతమంది 40, 41 మార్క్స్లో ఉన్న వాళ్ళు కూడా బార్డర్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు క్వాలిఫై అయ్యారా లేదా అనేది కూడా వాళ్ళది కూడా రేపు మనకి అప్డేట్ అనేది వస్తుంది. సో మొత్తం మనకి ఎంపీసీ వాళ్ళైతే 2,58,000, బైపీసీ వాళ్ళైతే 70,000 మంది దాకా ఈఏపీ సెట్ అయితే రాస్తున్నారు. ఈ మార్క్స్ అనేది పెరుగుతాయా లేదా అనేది +2 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ. అది ఏ షిఫ్ట్ వాళ్ళకి పెరుగుతాయో తెలియదు. అది ఏ షిఫ్ట్ వాళ్ళకి పెరుగుతాయో మనం చూడాలి. సో అలాగే కాకుండా మనకి ఈ మార్క్స్ అనేది కూడా నార్మలైజ్ చేస్తారు. బేస్డ్ కొన్ని మందికి షిఫ్ట్ టఫ్గా వచ్చాయి, కొంతమందికి షిఫ్ట్ ఈజీగా వచ్చాయి. దాన్ని బట్టి కూడా మనకి నార్మలైజ్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా గవర్నమెంట్ అనేది రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ ఎంసెట్ అనేది కొంతవరకు అదృష్టం అని కూడా చెప్పాలి. అది కొంతమంది మార్క్స్ ఎక్కువ వచ్చి మేము డిస్క్వాలిఫై అయ్యాము, మేము టాలెంట్ లేదా అని అనుకోవద్దు. ఏదైనా మీ టాలెంట్ ఉంటుంది. బట్ ఈ ఎంసెట్ అనేది ఏంటంటే డిఫరెంట్. ఈ సంవత్సరం మనము 950 మార్కులు వచ్చాయి, డిస్క్వాలిఫై అయ్యాము, 700 మార్కులు వచ్చాయి, వాళ్ళు క్వాలిఫై అయ్యారు అని అంటే వాళ్ళు టాలెంటెడ్, మీరు టాలెంట్ లేదని కాదు. మిమ్మల్ని మేము తక్కువ చేసుకోవద్దు. మీరు ఇప్పుడు చేసిన మిస్టేక్ ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా చెయ్యొద్దు. సో ఏ రిజల్ట్ ఎలా వచ్చినా కూడా తీసుకోండి. మనకి కావాలంటే ఇంజనీరింగ్ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఏ కాలేజ్ గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మనకి మెసేజ్ చేయండి. నేను నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.